నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అందరికీ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు ఏపీకి సంబంధించి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయటమే తప్పు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు రామారావు గారిని పడేశాక ఎన్నిటి మీద కుల సర్టిఫికెట్ మీద ఈ సేవ అనేది పెట్టి కుల సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, ఆదాయం సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, కుటుంబం సర్టిఫికెట్ మీద మీ సేవలోంచి తీస్తే మీ ఫోటో ఉండేది. మరి మీరెవడు? మా కుల పెద్ద? ఎవడైనా ఏ కులస్తుడికైనా, ఒక వెనుకబడిన కులస్తుడికో, ఒక దళితుడికో, ఒక ట్రైబల్కో మీరు కుల పెద్ద అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను కాపు సర్టిఫికేట్ తీసుకుంటే మా సర్టిఫికేట్ మీద మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2000కు ముందు 2004 దాకా మీ ఫోటో వచ్చేది. అంటే మా కుల పెద్ద మీరు? లేదా మా వంశానికి ఆది పురుషుడా, మా కులానికి మీ ఫోటో ఎందుకు వచ్చేది? మీ గురువింద గింజ మామూలుగా నువ్వు 6 అడుగుల గురువింద గింజవై, నీకు మామూలుగా పేకల దాకా నలుపు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. టీడీపీ నేతల కొన్ని వార్తలు చూద్దాం. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ దురదృష్టవశాత్తు మరణించారు. గురజాలలో 4 రోజుల క్రితం దాడి జరిగితే టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన్ని పిన్నెల్లి వదిలి వెళ్ళిపోవాలని కోరుతూ ఆ గ్రామాన్ని వదిలిపెట్టాలంట. ఇందాక ఒక వీడియో కూడా చూసాం కదా, దాదాపు 200 కుటుంబాలని తరిమేశారట. మరి ఇది అక్కడ ఏపీలో జరుగుతున్నటువంటి చివరికి భార్య అనారోగ్యంగా ఉండడంతో చూడటానికి వచ్చిన సాల్మన్ని గ్రామంలో ఎందుకు వచ్చావంటూ సాల్మన్పై టీడీపీ గుండాలు దాడి చేశారట. నేడు పిన్నెల్లిలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. సాల్మన్ పైనే కేసులు పెట్టారట. ఆయన ఆసుపత్రిలో ఉంటే కాసు మహేష్ రెడ్డి గారు చెబుతున్నారు. సో ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపరించడం దురదృష్టకరం. ఇక ఇంకొక నీచమైనటువంటి వ్యవహారంగా చెప్తున్నారు వైసీపీ వారు. ఇది వినటానికే బాధాకరంగా ఉంది. జగన్ గారి మీద బురద చల్లడం కోసం పండగ పూట కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందంటూ జగనన్న కనెక్ట్స్ అంటూ వీళ్ళు ఒక కామెంట్ పెట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల స్వామివారి ప్రతిష్టను మంటగలుపుతున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడానికి సిగ్గులేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే లోకేష్ గారికి ట్వీట్ పంపించినట్టున్నారు. నిజంగా అది వాస్తవం అయితే ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ ఇక ఈ ప్రభుత్వంలో మరి కేసులు పెడతాం, ఆఫీసులు ఇటువంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ కోడిపందెం. వెంకట్రామయ్య బరిలో 1,53,00,000 కోడిపందెం అంటండి. గుడివాడ ప్రభాకర్ అంట, ఆయన ఎవరో సేతు అంట. రాజమండ్రి రమేష్ డ్యాగ అంటే కోడి పుంజులకి ఆ పేరు పెడతారనమాట, డ్యాగ్ అని సేతు అని. ఇవి రెంటి మధ్య పందెం జరిగితే రాజమండ్రి రమేష్ కోడి పందెం గెలిచారట. రేపు ఇవాళ మరో భారీ పందెానికి సన్నాహాలట. అయ్యా వింటున్నారా చంద్రబాబు గారు? కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు సాగుతున్నాయి. ఏకంగా జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహిస్తున్నారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ ముఖ్య అనుచరుడు అంటే ఎవరో ఆయన గోగన్న ఘట్టం అనే గ్రామంలో రికార్డ్ డ్యాన్సులు నిర్వహించారంట. ఆ డ్యాన్సులు వేస్తున్న మహిళలు దుస్తులు విప్పాలంటూ అసభ్యంగా ప్రవర్తించారంట. ఆయన ఎవరు? మరి సనాతని పార్టీకి సంబంధించిన ఆయన. కూటమి నాయకులే అశ్లీల నృత్యాలను ఎంకరేజ్ చేస్తుండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంట. ఇది ఆంధ్రప్రదేశ్లో మహిళలకి పట్టిన గత, లేకపోతే మహిళలకు ఇస్తున్న గౌరవం అనుకోవాలా? జనసేన ఎమ్మెల్యే అనుచరుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సో దీని మీద మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి లైన్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఈ పరిణామాలు, ఈ కోడి పందాలు, వీటి మీద వస్తున్న వార్తలు చూస్తే ఇదేనా వీళ్ళు చట్టపాలన? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదేనా వీళ్ళు రోజు మా సోషల్ మీడియాలో ఇది చేస్తాం అంటూ బెదిరింపులు చేస్తున్నటువంటి వైనం? దీని మీద మీ అభిప్రాయం ఏమి? కళ్యాణ్ గారు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సార్, ఏదైతే భోగ భాగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాల్సినటువంటి సంక్రాంతి పండుగని ఈ రోజు అశ్లీల పండుగగా మార్చింది సార్ ఈ కూటమి ప్రభుత్వం. అదే విధంగా సార్ మనం చూస్తా ఉన్నాం, మొన్న ఒక వార్త కూడా విశ్లేషించాం సార్. మనం ప్రభుత్వమే నేరుగా ఆన్లైన్ బెట్టింగ్లు, ప్రభుత్వమే లాటరీ సిస్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం సార్ ఇది. ఇక గ్రామాల్లో జూదాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ ఏదైతే అరికడుతుంది అని చెప్పి మనం ఊహించాలి సార్. ఎంత దుర్మార్గమో, ప్రభుత్వమే దగ్గరుండి జూదాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి నిదర్శనమే మనం ఈ రోజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మొత్తం చూస్తా ఉన్నాం సార్. కొన్ని చోట్ల అయితే క్యాష్ లోని తలపించేలా
మరీ దారుణం ఏంటంటే సార్, కొన్ని పత్రికలు ఏమని రాస్తున్నాయంటే, ఎల్లో మీడియా ఏమని రాస్తున్నాయంటే కేపీఎల్ అంటారు. సంబరాలను కూడా రాశారు. ఈ 1,53,00,000 దానికి సంబరాలంట, సంబరం అంట. మరి పందెం ఎట్లా సంబరం ఉంది? పోలీసులు ఎట్లా అలౌ చేస్తున్నారు, బెట్టింగ్లు ఎలా అలౌ చేస్తున్నారో అర్థం కాదు సార్. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు రాసిన రాతలకి ఈ రోజు వీళ్ళు రాసే రాతలకి ఎంత తేడా ఉందో చూడండి సార్. జర్నలిజం విలువలను పక్కన పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న ఎవరో సంక్రాంతి వాళ్ళు ఏదైనా చిన్న కోడి పందాలు వేసుకుంటే దాన్ని క్యాష్ లో అని చెప్పి రాయాలి, జోరశాలలు అని చెప్పి రాయాలి, దాన్ని ఇంకొక అడుగు ముందుకేసి మరీ దారుణంగా అప్పట్లో వ్యభిచార కోపాలని కూడా రాశారు సార్. కానీ నేడేం జరుగుతా ఉంది? నేడు విచ్చలవిడిగా విశృంఖలత్వంగా ఏదైతే ఫీని ఒక అంగడి వస్తువుగా చూపిస్తూ పనిచేస్తా ఉన్నా సరే, ఎంత పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు తప్పిస్తే ఇలాంటి అరాచక శక్తుల్ని, ఇలాంటి ఏదైతే సంఘ శక్తుల్ని అరికట్టడానికి మాత్రం ముందుకు రావట్లేదు సార్. ఇది నిజంగా చాలా దారుణం. మీరు ఇంతకుముందు ఒక వార్త చదివారు సార్, గురజాలకు సంబంధించి చనిపోయిన వ్యక్తి మీదనే బాధితుడి మీద కేసు పెట్టింటే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రత ఏ స్థాయిలో ఉన్నాయి? ప్రభుత్వంలో ఏదైతే ప్రజా రక్షణ అనేది ఏ స్థాయికి దిగజారిపోయిందనడానికి అదొక నిదర్శనం సార్. ఇంకో విధంగా చివరిగా మాట చెప్పాలి, పండగ పూట కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధానికి తెలుగుదేశం పార్టీ పచ్చి ఏదైతే ఇంకా దారుణంగా చెప్పాలంటే సార్, దాన్ని ఇంకా రాజకీయం అని అంటారు సార్. దాన్ని ఇంతకు ముందు 2024 ఎన్నికలకు ముందు సేమ్ ఇదే విధంగా మీ భూములు పోతున్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మెదడులలో విషం చిమ్మినటువంటి, విష బీజాలు నాటినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదనే విషయం నిమ్ముతున్నారు సార్. అధికారంలోకి వచ్చిన తడువుగా పచ్చడి ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాలు రేకొట్టడం కోసం వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు చట్టబద్ధం అయ్యేలా జీవో తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా విషయం నిమ్మితే ఈ రోజు IVRS కాల్స్ చేస్తున్నారంటే ఎవరు సార్? మీలాంటి జర్నలిస్టులకు తెలియదా, ప్రజలకు తెలియదా? ఎవరు సార్ జీవో తీసుకొచ్చింది 7 కొండలు ఉండాలని చెప్పి? ఎవరు సార్ అన్ని మత ప్రచారాన్ని నిషేధించింది? ఎవరు సార్ అన్ని మతస్థులు ఎవరు టీటీలో పనిచేయకూడదు అని చెప్పి జీవో తీసుకొచ్చింది? ఎవరు సార్ కళ్యాణ మస్తు దళిత గోవిందం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది? ఎవరు సార్ SBBC ఛానల్ ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క నిత్య కైంకర్యాలని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేలా తీసుకొచ్చింది ఎవరు సార్? అలాంటి వ్యక్తిని హిందూ ద్రోహిగా చిత్రీకరిస్తూ వాళ్ళు ఇంత తప్పుడు ప్రచారానికి లేవస్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుకి దేవదేవుని యొక్క ఆగ్రహం గురిగాక తప్పదు సార్. రైట్. అంటే చేసిన వాగ్దానాలు, ఇవి హామీలు ఇవేమి చేయలేనప్పుడు ఏం చేస్తారంటే మతాన్నో కులాన్నో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. రకరకాల డైవర్షన్ టాక్టిక్స్. అట్లాగే ఇప్పుడు కూడా ఏపీలో అది మరి మీరు చెబుతున్న దాని ప్రకారం అయితే మరి నీచ స్థాయికి వెళ్ళటం దురదృష్టకరం. అంత సీనియర్ నాయకుడు చాలా గౌరవం పొందవలసిన టైంలో ఈ రకంగా ఎందుకు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారో, పైగా ఎదుటి వాళ్ళు చేస్తేనేమో రోడ్డు మీద నడిపిస్తారు. ఇప్పుడు ₹1 కోటి పందెం కాశారంట, 1.5 కోటి. మరి ఆయన ఏమన్నా నడిపిస్తారా? లేదు ఇక్కడ మహిళల్ని ఎక్కడెక్కడో గోవా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది డ్యాన్సులు చేయిస్తున్నారంట, అశ్లీల నృత్యాలు. మరి వాళ్ళు ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తారా? కోడిని కోసారని చెప్పి నడిపించారు కదా వైసీపీ వాళ్ళని. సో ఏం ప్రభుత్వం ఏం పాడో చెప్తే కోపం, చెప్పకపోతేనేమో మనం ఇదేమి అన్యాయం అనిపిస్తుంది. సో అది ఏపీకి సంబంధించిన విషయాలు. ఇక థ్యాంక్ యూ శేఖర్ గారు. ఇక తెలంగాణ వీడియోలు చూద్దాం. రైట్. ఈ చలానాల ఇష్యూ తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తారో లేదో కానీ దాని మీద రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు, మద్దతు ఇచ్చేవాళ్ళు తమాషాగా జరుగుతుంది. ఇక అతిథుల పరిచయం. ముందుగా డాక్టర్ రాకేష్ కుమార్ చిరుమళ్ళ, శ్రీ బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ ఎన్వి సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీ పవన్ మల్లాడి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా తెలంగాణ వార్తలు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువు తీరింది, బానిసత్వపు సంకెళ్ళు బద్దలయ్యాయి, ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది, సామాజిక న్యాయం సమాన అభివృద్ధిలో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది, పేదల ముఖాల్లో వెలుగులు వెల్లువిరుస్తాయి, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి, నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి, ఇది మీ అన్న ఇస్తున్న మాట అంటూ ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసిందని కూడా ఆయన అభివర్ణించారు, ఆయన వ్యాఖ్యానించారు. రైతన్నల ఆరుగాల కష్టం పంటగా చేతికి వచ్చే పండగ సంక్రాంతి, ప్రజాపాలనలో ఈ సంక్రాంతి
తిరగరాసింది. సీజన్లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేశాము, అన్నదాతకు అండగా నిలిచామంటూ కూడా ఆయన చెబుతున్నారు. అయితే మరోవైపు సజ్జనార్ గారు మొన్న మాట్లాడింది, ఇది ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరు బయట తిరిగేవారా, మీరందరూ కూడా లోపలే ఉండేవారు. మహిళా వ్యక్తిత్వ హననం కేసులో విలేకరుల అరెస్టు సందర్భంగా ఆయన సజ్జనార్ గారు మాట్లాడారు. ఆయన ఆ కేసులో సమర్థించవచ్చు, కానీ మరీ డైరెక్ట్గా రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరు బయట తిరిగేవారా అంటాం మరి ఎంతవరకు కరెక్టో చూడాలి. రైట్. బ్యాంక్ ఖాతా నుంచే కట్, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం అంటూ ఓ కథనం నమస్తే తెలంగాణ ఇచ్చింది. సరే, సహజంగానే వీళ్ళు ఇస్తారు. మరి ప్రభుత్వం వారి వైపు నుంచి కూడా ఈ చలానాలు పెండింగ్లు, ఏళ్ల తరబడి పెండింగుల నేపథ్యంలో ఈ పరిస్థితి ఉందా ఏమిటనేది చూడాలి. అయితే బీజేపీ వారు బండి సంజయ్ గారు కూడా ఇటువంటి వాటిని విమర్శించారు. చాలా తీవ్రంగానే ఆయన గట్టిగానే మాట్లాడారు. 2023 ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడింది చెప్తూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్మిస్. ఎమ్మెల్యేలు పోతారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తీర్పు. గతంలో 5 ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు. పెండింగ్లో దానం, కడియం, సంజయ్ల కేసు. బీసీల వాటా 31.4%, 121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీలకు కేటాయింపంట. మళ్ళీ కొత్త జిల్లాలొల్లి. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సర్కార్ నిర్ణయం. అయితే ఇలా పునర్వ్యవస్థీకరణ జరిగితే మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం పొందడం తప్పనిసరి అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇప్పుడు రకరకాల సమస్యలు కూడా వస్తాయా, లేదు పీస్ఫుల్గా జరిగిపోతా ఆయన కమిషన్ వేస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ఆయన చెప్పినట్టు ట్రాఫిక్ చలానాల ఇష్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి దాని మీదకి వెళ్దాం. ముందుగా సుభాష్ గారు చెప్పండి, ట్రాఫిక్ చలానాలు అకౌంట్లో నుంచి కట్ చేసుకుంటే మంచిదే కదా, సో దట్ ఇష్యూ సెటిల్ అయిపోతుంది అనేది గవర్నమెంట్, ఆయన ముఖ్యమంత్రి గారి వాదన కావచ్చు. మీరంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నమస్కారం సాక్షి ప్రేక్షకులకు, తర్వాత కేసీఆర్ గారికి, ప్యానల్ పెద్దలకు. కేసీఆర్ గారికి కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ఇవాళ కనుమ పండుగ కనుక అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంచి విషయం పట్టుకొచ్చినారు. ఎందుకంటే పండుగ పూట అందరూ ఆనందంగా పంచుతున్న సమయంలో ఈ ట్రాఫిక్ చాలాన్ అనే దాని మీద ఒక కొత్త తెరపై, ఏదంటే కొత్త అంశం తెరపై తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నారంటే, తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు, అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మిగులు బడ్జెట్ అనే అంశంపై మనం కనుక వెళ్తే, మిగులు బడ్జెట్ పై వాళ్ళ అప్పుల బడ్జెట్ అయిపోయినాను. మనం అంటే కంప్లీట్ గా అప్పులు చేసే పరిస్థితి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనేకమైన అంశాల మీద, మరి సాక్షి టీవీలో కూడా మనం ఒకసారి చూస్తే బాగుంటుందేమో, అనేకమైన హామీలు ఇచ్చినారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని మంచిగా చేస్తాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పు తడకాలు చేసినారో ఆ తప్పుడు ఏంటంటే కంప్లీట్ గా పెట్టేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పదే చెప్పడం జరిగింది. మొన్న వికసిత్ భారత్ అనే దాని మీద అంశం మీద కూడా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ కూడా పెట్టి అనేకమైన సంస్థలు తీసుకొచ్చినందుకు భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ కూడా చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ముందుగా ఉంటుంది, దానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సహకరిస్తుందని చెప్పి మా నాయకులు, తర్వాత మా పార్టీలు అయినాను. ఇప్పుడు కనుక చూస్తే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మనం చర్యలు తీసుకుంటామని చెప్పి అనేకమైన అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. ఎస్, ఒక గుడ్ సిటిజన్ గా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలను మనం తప్పకుండా పాటించాలి. రెడ్ లైట్ వస్తే తప్పకుండా ఆగాలి, రాంగ్ సైడ్ లో వెళ్ళొద్దు. ఇది గుడ్ సిటిజన్ ఎవరైనా కూడా. ఎందుకంటే ట్రాఫిక్ లో మనం కనుక తప్పుడు కనుక మనం పోతే మనకు ప్రమాదం, వచ్చే వాహన ప్రమాదం, అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రమాదం. దీని మీద ట్రాఫిక్ పోలీసు అనేకమైన అంశాలు తీసుకొచ్చి మనం ట్రాఫిక్ పోలీసుని చూస్తే భయపడే పరిస్థితి ఉంటుంది. అది తప్పకుండా ఆచరించాలని. సరే, మనం ఏంటంటే ట్రాఫిక్ కనుక ఉల్లంఘిస్తే తప్పకుండా చలాలను కట్టాలి. చలాలను కనుక ఏమంటే మొత్తం కట్టకుంటే బండి కూడా సీజ్ చేస్తారు, పోలీసు కూడా ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటారు. ఎస్, అది కూడా మంచిగా. కానీ ట్రాఫిక్ కనుక మనం ఏంటంటే వైలేషన్ కనుక చేస్తే డైరెక్ట్ గా మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుందంటే ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. అంటే ఆధార్ కార్డు లింక్ చేసినంత మాత్రాన రిజిస్ట్రేషన్ అమౌంట్ లో, అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో బ్యాంక్ అకౌంట్ నుంచి పోవడం అనేది ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. ఇది తప్పకుండా మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇదేమన్నా సంస్కరణలా,
లేకుంటే రోడ్డు ఏంటంటే భద్రతనా? మీరు అధికారంలో వచ్చిన తర్వాత చూడండి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రంలో అనేకమైన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ లో ఏంటంటే కూడళ్ళు కానీ ఒకసారి అంటే పోలీసే ఉండరు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రాంగ్ సైడ్ వస్తే కూడా పట్టించుకునే నాది కూడా లేడు. అంటే సంస్కరణలు తీసుకొస్తే ఎవరు కూడా వద్దన్నారు. ఏంటంటే రోడ్ సేఫ్టీ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేకమైన అంశాలు తీసుకొచ్చి మన అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా అనేకమైన స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ తప్పకుండా పెట్టుబడి. కానీ ఇది సంస్కరణలు కాదు, రోడ్ భద్రత కాదు, ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా దీని ఏంటంటే మేము ఏంటంటే కండెమ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలు మీరు ఏంటంటే తీసుకోవద్దు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లో కనుక డబ్బులు లేకపోనుకోండి, డబ్బులు లేకుంటే ఏం చెప్తారు? బయట ప్రపంచం అంతా చెప్తారు సో పర్సన్ దగ్గర ఏంటంటే డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్ మొత్తం ఏంటంటే ఖాళీ అయిందని చెప్పి. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి లేని అనేది అదేంటంటే వ్యక్తిగత అంశం. దాని ఏంటంటే ఎవరు కూడా బ్యాంక్స్ కూడా చాలా మటుకు ఉంటాయి మీ ఏంటంటే ఓటీపీలు కానీ మీ ఏంటంటే అకౌంట్ నెంబర్ కానీ ఇవ్వకుండే అని చెప్పి ఫ్రాడ్ అయ్యే సంస్థలు కూడా ఉంటాయి. ఒకవేళ కనుక ట్రాఫిక్ పోలీసులు కనుక ఏమన్నా ఏంటంటే ఎవరన్నా స్కామ్ చేసినారు అనుకోండి అందులో, లేకుంటే అందులో ఏమన్నా ఎవరన్నా ఏంటంటే హ్యాక్ చేసినారు అనుకోండి మన ఏంటంటే అకౌంట్ కానీ మన ఏంటంటే మొబైల్ నెంబర్ కానీ, అందులో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కాస్తో గీస్తో ఉంటే అది కూడా పోయేంటే ప్రమాదం ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ సమర్థించది. మీరు కనుక సంస్కరణలు తీసుకురావాలంటే, భద్రత తీసుకురావాలంటే ఇంకా వేరే అంశాలు ఉన్నాయి, వాటి మీద ఏంటంటే చర్చ పెట్టండి. మొన్న ట్రాఫిక్ మనం ఏంటంటే ఒక రిపోర్ట్ చూస్తున్నానండి. మొన్న ఏంటంటే లాస్ట్ ఇయర్ కేవలం ట్రాఫిక్ వైలేషన్స్ మీద ఒక 40 కోట్ల ఆదాయం హైదరాబాద్ పోలీసుకు వచ్చింది. అంటే ఆదాయాలు ఏంటంటే వనరులు సృష్టించే ఈ యొక్క ఏంటంటే ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ విధంగా అంటే కొల్లగొడుతుందని కూడా మేము కూడా ఏంటంటే ఆరోపిస్తున్నాం. ఏంటంటే ఇవాళ ఏంటంటే ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఒక మార్గం పట్టుకొని వాళ్ళ ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఏంటంటే కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే వెహికల్స్ కొనుక్కుంటారు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. దీంట్లో కూడా డబ్బులు సంపాదించని చెప్పి మీ యొక్క ఆలోచన ఒక ఏదంటే అన్సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని మేము 100% వ్యతిరేకిస్తున్నాం. ఇది బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా చేస్తే ఏంటంటే ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ, తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరే ఉంటారు సార్. గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు మీకు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారికి, మల్లాది పవన్ గారికి, అండ్ ఎస్పెషల్గా దేశం మొత్తంలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ. అద్భుతమైనటువంటి అంటే పాడి పంటలతో విరసిల్లాలని తెలుగు రాష్ట్రాలన్నీ కూడా దేశం మొత్తం కూడా కోరుకుంటున్నాం సార్. ఒక అంశం సార్. రెండో అంశం వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఒక ఏంటిది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఏం చేస్తుండ అని చెప్పి నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. అంటే నేనేమంటానంటే ట్రాఫిక్ చలానా వేస్తే పైసా కట్టి అప్పుడేమో ఒక లెక్క సార్. నేనేమంటానంటే ఆయన ఎప్పుడు ఎట్లా మారుతాడో మనకు అర్థం కాని పరిస్థితి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడేస్తాడు. వాళ్ళ ఇంట్లోకి ఏం చేస్తుర్రా పెన్షన్లు అని చెప్పేసి అన్నాడు, 4,000 ఇస్తాను, 4,000 దిక్కులేదు. అప్పుడేమో నువ్వు చాలా ఎట్లా వసూలు చేస్తావు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా పెడతావు అన్నాడు. అయిపోయింది. మొన్న జనవరి 1 రోజు సార్ ఘోరం ఏంటంటే తెలంగాణ మొత్తంలో 12 గంటల దాకా వైన్స్ ఓపెన్ పెట్టిండు, 1 దాకా బార్లు ఓపెన్ పెట్టిండు. నువ్వే అన్నావు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నావు. ఏది పడితే ఇటు పడితే అటు మాట్లాడుతున్నారు సార్. నేనేమంటానంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న మీరు మాట్లాడుతున్నటువంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు అని చెప్పేసి ఒక విజ్ఞత ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొకటి కూడా మీరు ఒక ప్రకటన చదివారు. ఏంటంటే రైతుల గురించి అద్భుతమైన పాడి పంట. ఎస్ సార్. నేనేమంటానంటే ట్రాఫిక్ చాలాన్ ఏమంటానంటే సార్ ఇప్పుడు నిరంతరం ఒక సబ్జెక్ట్ డైవర్ట్ కావాలి సార్. ఎప్పుడూ ఒక సబ్జెక్ట్ ఉండొద్దు. అంటే ప్రజలు దేన్ని కూడా ప్రశ్నించొద్దు. ప్రశ్నించేదంటే వెంటనే సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలి. మనం చూసాం ఫెస్టివల్ ముందు రోజు రైతు బంధు ఎందుకు పడలే అని చెప్పేసి రైతులంతా ఆలోచిస్తుంటే మీరు ఏది విజయవాడ పోయే వాళ్ళ టోల్ గేట్లని ఫ్రీ చేయండి అన్నారు. నేనేమంటానంటే సార్ ఇక్కడ నుంచి వెళ్ళి విజయవాడ పోవాలంటే దగ్గర పోయి రావాలంటే విజయవాడ కాదు సార్, ఎక్కడికి పోయినా కానీ ఏం తక్కువ దగ్గర ఒక 250 కిలోమీటర్లు, అటు పోయి రానికి 500 కిలోమీటర్లు సార్. 500 కిలోమీటర్లు పోనీకి 10 కిలోమీటర్లకు 1 లీటర్ డీజిల్ వేసుకున్నా కానీ వాళ్ళు దగ్గర అంటే దానికి 10,000 రూపాయలు ఖర్చు పెడతారు సార్ డీజిల్కే.
ఈ 300 గురించి ఈయన పెంట సరే చేస్తే చేశారు. మరి మా గోవర్కాని మా పెద్దపల్లి ఏం తప్పు చేసింది సార్? నేను ఇప్పుడు పెద్దపల్లి పోయాను సార్ మా పండుగకు, మన సంక్రాంతి పండుగకు పోతే మాకు కూడా 2 టోల్ గేట్లు ఉన్నాయి. గోవర్కాని పోతే 3 టోల్ గేట్లు ఉన్నాయి. మరి దాని కాదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్ కాబట్టి నేనేమంటున్నా late అంటే అవుతుందనే సార్ అది ఉద్దేశంతోటి అది కేంద్రం కంట్రోల్ ఉన్నటువంటి వాటికి నేను కరెక్టే, కేంద్రానికి హక్కు ఉంటుంది కదా. One minute సార్. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు సార్, నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉన్న టోళ్ళు నువ్వు ఎందుకు ఎత్తేలే? మా దసరా పండుగ ఎందుకు ఎత్తేలే? అట్లా అంటావా? మా బతుకమ్మ పండుగ ఎందుకు ఎత్తేలే? నువ్వు ఈ సంక్రాంతి పండుగ రష్ని బట్టి అంటే కాదు సార్. ఇప్పుడు మా పెద్దపల్లికి రష్ ఉండదు సార్, టోల్ గేట్లు అందుకు బాగా ధనాధన పోతుంటాయి సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే మా ఊరికి పోయేటప్పుడు ఇంకోటి ఏంటంటే నేను అడుగుతుంది, కేంద్రం కంట్రోల్లో ఉన్న దానికి మీరు అడిగినప్పుడు అయినా జరగలేదుగా. జరగకపోయి రాష్ట్రం కంట్రోల్ ఉన్నది నువ్వు చేయొచ్చు కదా, నీ చేతులు ఉంది కదా. అట్లా అంటారా? నేనేమంటున్నా అంటే కేంద్రం కంట్రోల్ ఉన్న చేయలేదు అంటున్నా, మరి రాష్ట్రం కంట్రోల్ ఉన్నది నువ్వు చేయొచ్చు కదా. మా పెద్దపల్లికి టోల్ గేట్ ఎత్తేయచ్చు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను సార్, ప్రతి ఒక్కటి ఏది పడితే అది మాట్లాడాలి, ఏటో దిక్కో వదిలిపెట్టాలి. ఎలక్షన్ ముందట ఏమన్నారు సార్? 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. ఈరోజు మున్సిపాలిటీ చూస్తే సర్పంచ్లు అప్పుడు 17 ఇచ్చారు, మున్సిపాలిటీ చూస్తే 30% ఇచ్చారు సార్. నేనేమంటున్నా అంటే ఎలక్షన్లు రాగానే ఏదోటి మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడినామా డైవర్ట్ చేసినామా. ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అంటే సార్, ప్రజలు ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే లోపల ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు కాదు హరీష్ రావు గారు లేదా మీరంతా ఏమంటున్నారు, కాంగ్రెస్ అకౌంట్ రేవంత్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వాగ్దానాల అమౌంట్ కట్ చేసుకునే అవకాశం ఉంటుందా? మీరు డిమాండ్ చేస్తే మాత్రం అయ్యేది. సార్ నేను ఏమంటున్నా అంటే దీన్ని సార్ ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే దీన్ని లింకు చేస్తా అని చెప్పారో మరి ఈ సీజన్ రైతు బంధు పడలే సార్. ఇప్పుడు రైతు బంధు పడాలి మాకు, డిసెంబర్లో రైతు బంధు పడాలి. జనవరి వచ్చింది, జనవరి 15 వెళ్ళిపోతుంది, అయినా కానీ రైతు బంధు పడలే. మరి దాన్ని ఏ అకౌంట్కు లింక్ చేయాలి? ఓకే, ఇప్పుడు రైతు బంధు అయితే నువ్వు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కొత్త స్కీమ్ కాదు కదా, మరి పాత స్కీమే కదా. అది ఏ అకౌంట్కి నుంచి అది తీసుకోవాలి మేము, డైరెక్ట్ ఎట్లా తీసుకోవాలి మేము? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ సింపుల్ లాజిక్ చెప్తా సార్. నేను ఇప్పుడు సాక్షి న్యూస్కి వస్తుంటే సార్, సెక్రటరియట్ దగ్గర ఒక సిగ్నల్ ఉంది సార్. సెక్రటరియట్ సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ లైట్ దగ్గర టైమర్ లేదు సార్. నేను దాటిన తర్వాత సిగ్నల్ పడుతుందా, నేను ఉన్నప్పుడు సిగ్నల్ పడుతుందా నాకు తెలియదు. పోగానే చాలా పడుతుంది, టైమర్ లేదు, పని చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ట్యాంక్ బండి మీద సార్, లో ట్యాంక్ బండి దిగే దగ్గర అక్కడ ఒక సిగ్నల్ పోల్ ఉంటుంది సార్. ఆ సిగ్నల్ పోల్ 6 నెలల కిందట ఒక లారీ గుద్ది ఇరిగిపోయింది సార్. ఇప్పటివరకు ఆ సిగ్నల్ పోల్ పెట్టలేదు సార్. ఎక్కడ కూడా స్పీడ్ లిమిట్ ఉండదు సార్. ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ పోతుంటే అక్కడ స్పీడ్ గాని పెట్టుకొని పొద్దుగానే కూర్చుంటాడు సార్. కానీ దానికి స్పీడ్ లిమిట్ ఎక్కడ రాసి ఉండదు. కాబట్టి నేనేమంటే ఎక్కడ సిగ్నల్ బోర్డులు లేవు సార్. ఇవన్నీ అంటున్నావు కదా, మరి మేము ఎక్కడైతే సిగ్నల్ బోర్డులు ఉండవు, నువ్వు సిగ్నల్ ఉండవు, కానీ ఒకటే చేస్తున్నారు సార్. ఇంకోటి ఏం చేస్తారు అంటే సార్, యాక్చువల్గా ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎవరు కానీ వాళ్ళకి సిస్టమ్ అటాచ్డ్ అది మొబైల్ నుంచి వెళ్ళి, వాళ్ళ డిపార్ట్మెంట్ మొబైల్ నుంచి వెళ్ళి వాళ్ళు వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి సార్. వ్యక్తిగా ఇట్లా ఫోన్ పట్టుకొని నిల్చుంటారు సార్. ట్రాఫికింగ్ లేదు, ఏం లేదు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదే చెప్పారు కదా సార్. నేనేమంటున్నా అంటే మీరు ఏది పడితే అది మాట. ఇంకొకటి ఏంటంటే సార్, ఈరోజు హోంశాఖ మంత్రి ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రి. మరి హోంశాఖ మంత్రి అయినప్పుడు రోడ్ల మీద గుంతలు లేకుండా, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయన్నే. హైదరాబాద్లో గుంతలు లేకుండా చూస్తా, హైదరాబాద్లో సిగ్నల్ కరెక్ట్ పనిచేస్తాడు చూస్తా, హైదరాబాద్లో అన్ని పనిచేస్తాడు చూస్తా. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ దాటితే వాళ్ళకి చాలా వేస్తా అంటే ఒక పద్ధతి సార్. ఇంకొక పద్ధతి సార్ మన సాక్షి టీవీని అడుగుతున్నా సార్, వేరే టీవీ అడుగుతలేను. సాక్షి టీవీలో ఎన్ని యాడ్లు వస్తున్నాయి సార్? ట్రాఫిక్ జీబ్రా లైన్స్ దాటాలి, లేకపోతే లెఫ్ట్కి పోవాలి, రైట్కి పోవాలి, స్పీడ్ లిమిట్ ఇంత ఉండాలని చెప్పేసి ఏమన్నా ఒక్క యాడ్ అన్న ప్రచారం జరగట్లేదు. అంటే పైసలు ప్రజల జేబును కొల్లగొడదామనే ఆలోచన ఉంది తప్పితే, జనవరి 1 రోజు ఎట్లయితే బార్లు వైన్స్ ఓపెన్ పెట్టి అది ఇన్కమ్ పెంచుకుందాం అనుకుంటారో అట్లనే ఇప్పుడు ట్రాఫిక్ దేంట్లోకించి పైసలు వస్తాయని సార్. ఇక ఇంకోటి బీజేపీ పార్టీ అంటుంది బడ్జెట్లోకి వెళ్ళి, మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ స్కూల్లో చదువుకున్నా అని చెప్పింది సార్ గతంలో. మరి మీరు అకౌంట్లో పైసలు వేసినా అని చెప్పేసి అకౌంట్కి ఏమైనా లింక్ చేస్తారేమో అనుకుంటున్నాను సార్ నేను. కాబట్టి ఇద్దరు కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులకేంచి కట్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏమని అనుకున్నారు. పవన్ గారు చెప్పండి, ఈ ట్రాఫిక్ చలాలని ఇష్యూ ఆ రోజు స్పీచ్ ఇచ్చారు, దాని మీద మళ్ళీ ఏం వివరణ ఇచ్చినట్లేరు. దాని మీద ముందుకు వెళ్తారా? లేదు సరే ఈ వ్యతిరేకత వస్తుంది లేదా విమర్శలు వస్తున్నాయని ఆగుతారా? 2 అలా ట్రాఫిక్ చలానాలని డైరెక్ట్గా పౌరుల బ్యాంక్ అకౌంట్ నుంచి వసూలు చేసేటట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక వాగ్దానాలకు సంబంధించిన మొత్తాలు కూడా కాంగ్రెస్ అకౌంట్ నుంచి ఇస్తారా? ముఖ్యమంత్రి గారి అకౌంట్ నుంచి ఇస్తారా? ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అకౌంట్ నుంచి ఇస్తారా? ఏం చేస్తారని అడుగుతున్నారు హరీష్ రావు గారు, మరి మిగతా వాళ్ళందరూ కూడా. మీరేం సమాధానం చెప్తారు? నమస్కారం. మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అద్భుతమైన చర్చ పెట్టిండ్రు. పొద్దునే మా బీఆర్ఎస్ సోదరులు అద్భుతమైనటువంటి భాషతోని పొద్దున్నే అరలించేశారు.
బాగుంది, బయట వాతావరణం కూడా బాగుంది. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు వారు ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఒక వీడియో చూపించాను సార్. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మాట్లాడినటువంటి వీడియో. దానికి ట్రాఫిక్ చాలన్లకి రెండు డిఫరెన్స్ థింగ్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాళ్ళకి చాలాన వేయడం వేరు, స్పీడింగ్ మీద వారు మాట్లాడుతారు. ఎందుకంటే రాచకొండ కమిషనరేట్లో 2025-26కి సంబంధించి దగ్గర 3488 మంది చనిపోయారు సార్, యాక్సిడెంట్స్ రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు మనం ఈ సిటీని గ్లోబల్ సిటీ చేయాలనుకుంటున్నాం, 4th సిటీ అనుకుంటున్నాం, కొంచెం ప్లానింగ్ చేస్తున్నారు. దాని దిశగా కొంత స్ట్రిక్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న పోయిన నెలలోనే వారు పోలీస్ కమిషనర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైపోయింది. ఎందుకంటే మేము కూడా రోజు బయట ట్రాఫిక్లో చూస్తున్నాం కదా, ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడి నుంచి ఎటు వస్తారో అర్థం కాదు. ఎందుకంటే జనరల్గా అయితే మనం బయట దేశాలలో ఉండొచ్చిన మేము ఒక సైడ్ చూస్తే సరిపోతుంది, కానీ ఇండియాలో అందులో హైదరాబాద్ అంటే 360 డిగ్రీలు చూసుకుంటూ ఉండాలి. అంటే ఎటు నుంచి వస్తారో తెలియదు, అర్థం కాని పరిస్థితిలో డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మా రాకేష్ గారు చెప్పినట్టు పాపం వారు మరి ఇప్పుడు బ్యాంకులకు మీరు బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసి ఆ ట్రాఫిక్ చాలాలను కనెక్ట్ చేస్తారా, అట్లయితే మీరు రైతు బంధు కనెక్ట్ చేయండి ఇవన్నీ అంటారు. అవన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి, కానీ ఇవన్నీ ఎట్లున్నాయంటే కోడొచ్చి పిల్లని ఎక్కించినట్టు అవి అట్టుంటే. మరి ఇంతకుముందు అయితే వాళ్ళే ఉన్నారు కదా, మరి వారు చెప్పిన వాటికి కూడా మరి మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. దళిత బంధు, ఇక దళిత ఇవన్నీ ఛానల్ లిస్ట్ ఉంటుంది పొద్దున. నువ్వు ఇయ్యవా? మీరు ఇయ్యరా అండి? నేను అడుగుతున్నది ఇప్పుడు రైతు బంధు వాళ్ళే నాకు సీజన్లా రైతు బంధు పడతా అని అడిగిన సార్. నాకు ఇప్పటిదాకా పడ్డదైతే 2 రైతు బంధులు. నాకు కూడా భూమి ఉన్నది, పొలం ఉన్నది. రైట్, ఓకే, ఆయన మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు పొలిటికల్ డిబేట్స్ అనేటివి మాట్లాడితే ఇక నేను కూడా మాట్లాడతాను. పొలిటికల్ డిబేట్స్లో వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేయమంటే ఇన్స్టాల్మెంట్ల ప్రాసెస్గా ₹1,00,000 రుణమాఫీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి రోజునే ప్రభుత్వాలు చేపట్టగానే ₹2,400 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇంతకీ పౌరుల బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు సుభాష్ గారు కానీ వీరు కానీ. ఇప్పుడు ఆ ప్రతిపాదన ముందుకెళ్తున్నారా లేదా? ముందుకెళ్ళకపోతే మంచిదే. ఇందాక మీరు అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనే చలానాలు వేయటాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఈ వైలేషన్స్ మీద అంత తీవ్ర స్థాయిలో వేయటం, ఎవరు వేయొద్దని అనరు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించొద్దని అనరు, అవన్నీ కాదు. కానీ బ్యాంక్ అకౌంట్కే పెట్టాలి అనేటువంటి సీరియస్ డెసిషన్ తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డేంజర్ కదా. రైట్, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను వారిలాగా రాకేష్ లాగా స్పీడ్గా పోయి స్పీడింగ్ టికెట్ వేయించుకోను, మెల్లగానే మాట్లాడతా. వారిలాగా 10 రోడ్లలో పోను, మెల్లగానే ఒక రోడ్లోనే మాట్లాడతా. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ వారు చెప్పింది ఏంటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇష్యూ. అంటే ఎవరైతే ఎక్కువగా తప్పులు చేస్తారో, ఎక్కువగా జంప్ చేసి అదే ఒక హాబీగా తయారు చేసుకొని ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీస్లో పోతారో అటువంటి వాళ్ళను భయపెట్టడం కోసం, అంటే కొంచెం క్రమశిక్షణ కోసం చెప్పినటువంటి దాన్ని ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అకౌంట్లో లింక్ చేస్తావు, అట్లా చేస్తావు అంటారు. ఒక మాట చెప్పంగానే అయిపోదు కదా సార్, దానికి లీగల్ అయిపోయి మీరు చాలా పద్ధతిగా పవన్ గారు మీరు చాలా పద్ధతిగా చెప్పారు, ధన్యవాదాలు. సో దాని మీద పెద్దగా ఇంత పొలిటికల్ చర్చ వస్తుంది. అద్భుతంగా మంచి సంక్రాంతి, కొత్త సంవత్సరం మంచిగుంది, మంచిగా మీరు క్లియర్ చేశారు. అయితే దాని మీద ముందుకెళ్లే అవకాశం, భయపడద్దు పౌరులు, హైదరాబాద్ పౌరులు ఎవరు భయపడద్దు, తెలంగాణ పౌరులు ఎవరు భయపడద్దు అనే సంగతి మీ ద్వారా అర్థమవుతా ఉంది. సంతోషం. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా, ప్రజలను భయపెట్టించి పాలించేటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉంటాయా? మీరు ఎన్నో పార్టీలు అధికారంలోకి రాకపోగా చూశారు. కాంగ్రెస్ పార్టీ భయపెట్టించి అధికారంలో ఉంటే మేమే అధికారంలో ఉండేటోళ్ళం. అది కాదు, ఆ ఇంటెన్సిటీని వారు చెప్పిండ్రు, అంతేగాని దాని అకౌంట్స్ ఇమీడియట్ గా లింక్ చేసి మేము తీసుకుంటాం, ఇదంతా వీళ్ళు సృష్టించి ప్రజలను భయపెట్టి అట్లా అంటారు. సీఎం గారు అన్న తర్వాత నేచురల్లీ దానికి ప్రాముఖ్యత వస్తుంది కదా. ఇవాళ రేపు చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఏమనేవారో తెలుసా? నా నోటి నుంచి మాట వస్తే అదే జీవో అనేవాళ్ళు, తెలుసా మీకు? ఆ సంగతి తెలుసు కదా. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అంటే కూడా జీవో అనుకుంటారు, జనం అనుకుంటారు. ఎప్పుడు వచ్చి పోలీసు వారు వచ్చి మీద పడతారు అనే భయం ఉంటుంది. సో ఏదేమైనా మీ అభిప్రాయాన్ని నాకు అర్థమైంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుకెళ్ళొద్దని చెప్పారు.
ఎన్టీఆర్ గారు చెప్పారంటే ఆ రోజులు వేరు, ఇప్పుడు నెటిజన్స్ ఉన్నారు. చెన్నారెడ్డి గారు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆ రోజులు వేరు సార్. ఇప్పుడు మనం మాట్లాడుకోగానే ఇమ్మీడియట్ గా ట్విట్టర్ లో రాసేటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. ఎక్స్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రాసేటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అంత తొందరగా మెడ మీద తుపాకీ పెట్టి చేసేటువంటి పనులు కాదు. కాకపోతే ఏంటంటే వారు చెప్పేది ఆ ఇంటెన్సిటీని చెప్తున్నారు. అయితే అట్లా కాదుగా, ఇంటెన్సిటీ గుర్తించిన వాళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా గుర్తించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డేంజర్ అది. పెడితేనే పెడతారా అన్న పెద్ద నాయకుడు ట్రాఫిక్ చలాల గురించి అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అనేది జనరల్ గా. మీరు చేయకపోతే మంచిదే, ఒకసారి పొరపాటు మాట అన్నా కూడా విత్డ్రా చేసుకుంటే మర్యాద, అది గౌరవమే, అది తప్పేనా. అక్కడ దానికి పోదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం రాకేష్ గారు కూడా ఆ టీవీ అది చూపించాను మొబైల్లో వారు మాట్లాడినటువంటి. నేనేం చెప్పినా మీకు అది డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి విషయం. మీరేమన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రకంగా మీరు చెప్పొద్దు కదా అన్నారు. నేనేమంటే ఇప్పుడు అన్న ఇంతకుముందు మాట్లాడుకుంటూ కూడా సంక్రాంతి పండుగకు 12 గంటల వరకు మందు దుకాణాలు ఉంటున్నాయి జనవరి 1 దానివల్ల అని అన్నారు. జనవరి 1 అయితే ఒకసారి మనం చూస్తే 2014 కంటే ముందు 2014 తర్వాత అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం మా ప్రభుత్వం స్పీడింగ్ టికెట్ ఎక్కువ, ఇందుకనే స్పీడ్ గా పోతుంటే ఒకటే సెకండ్ అయిపోయింది. మల్లాది గారు ఏం చెప్తారు పవన్ గారు చెప్పండి. పవన్ గారు మీరే ఆబ్జెక్ట్ తక్కువ, ఆబ్జెక్ట్ ఎక్కువ. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు వారు అన్నది ఎందుకంటే అప్పుడు మేము చూసినప్పుడు ఎక్కువ మందు దుకాణాలు ఉండేది. అట్లా మందు ఇప్పుడు ట్రాఫిక్ ఛానల్ కాదు 10 కిలోమీటర్లకు బీర్ దుకాణాన్ని పెట్టారు. మీరు తెచ్చారు. చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా వరకు తగ్గించి ట్రాఫిక్ అలైన్మెంట్ అనే దాన్ని పెంచినాం. పైసలు తీసుకున్నారు సార్. మల్లాది గారు లేలే సార్. పవన్ గారు మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి అడ్రస్ చెప్పండి సార్. అక్కడ నుంచి వెళ్ళి నేను టైం చెప్తా, ఏ టైం కు ట్రావెల్ చేద్దామో మనం చేద్దాం సార్. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే, ఎక్కడైనా ట్రాఫిక్ మెయింటెనెన్స్ కనిపిస్తే అసలు ఎక్కడ లేదు సార్. మీరు చెప్పేది పూర్తిగా కరెక్ట్ లేదు సార్. అట్లా మరి మనం మాట్లాడుకోవాలి. ఇంకొక మాట చెప్పారు సార్. ఇంకోటి పవన్ గారు ఈ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా సార్. మొన్న రీసెంట్ గా పోలీస్ వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది సార్. పోలీస్ వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది కాబట్టి దాంట్లో ఏమైతుందంటే లేదు సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అది ప్రభుత్వానికే విజ్ఞప్తి అండ్ సాక్షి ద్వారా చెప్తున్నా ఏంటంటే సార్, ఫేక్ లింక్స్ వస్తున్నాయి సార్. ఏది ట్రాఫిక్ చాలని పడ్డదని చెప్పేసి ఒక ఫేక్ లింక్ వస్తుంది. అట్లా కూడా అది ఓపెన్ చేసినప్పుడు ఏమైతుందంటే సార్, ఆల్రెడీ మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మనకున్న అకౌంట్స్ కూడా హ్యాక్ అయిపోతుంది. సైబర్ నేరాలకు ఆల్రెడీ జరుగుతుంది. ఆశ్చర్యం, సత్తుపల్లిలో 547 కోట్లు కాజేశారంట. సార్ ఎక్కడైనా సార్ సిబిఐ మాజీ జేడీ గారి సిబిఐ కాదు సార్, ఆయన సిబిఐ కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ ఇద్దరు సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న సిఐలు సార్. వాళ్ళకి కూడా వాళ్ళిద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పేసి షేర్ మార్కెట్ అని చెప్పేసి దగ్గర ఒకరి దగ్గర 39 లక్షలు, ఒకరి దగ్గర 40 లక్షలు, ఇద్దరు కూడా వాళ్ళే కంప్లైంట్ చేశారు. కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత. సుభాష్ గారు చెప్పండి, వేరే అంశంలోకి వెళ్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదంటున్నారు స్పీకర్ గారు. సార్ ఒక్క నిమిషం అండి. ఏమంటే ఒకటేమంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ అని చెప్పి చాలా క్లియర్ గా ఈ ప్రభుత్వం తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాలి, ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఉన్నాను. మీరు ఇటువంటి ఏంటంటే భయభ్రాంతులు చేస్తే అక్కడ ఫియర్ ఆఫ్ లివింగ్ వెళ్తుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మాకు ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మా బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ గా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కనుక పోతే లేదులేండి. ఇప్పుడు పవన్ గారు చెప్పారు, పవన్ గారు ఇండికేషన్ ఇచ్చారు కదా, అట్లే ఉండదులేండి. ఏదో క్రమశిక్షణ కోసం అన్నారు. పవన్ గారు ఒక గొప్ప మాట చెప్పారు, మేము ప్రభుత్వంలో ఉంటే, మేము ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా చెప్పొచ్చు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కదా సార్, అశ్లీష నృత్యాలు, కోడి పందాలు, అవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే జరుగుతాయని ప్రశ్నించి ఇప్పుడేమో కోసారని చెప్పి కొట్టి వాళ్ళని రోడ్డు మీద నడిపించారు. ఇప్పుడు కోడి పందాలు, జూదాలు అవన్నీ అవుతున్నాయి. పైగా సనాతన మంత్రి గారు మాట్లాడరు. సనాతన మహిళలను రక్షిస్తామని, మహిళలు గౌరవం ఇస్తామని చెప్తున్న
చంద్రబాబు గారు, లోకేష్ గారికి వీళ్ళెవ్వరికి ఏం కనపట్లేదు. అది విచిత్రమైన పరిస్థితి. సార్ పంజాలు నరికేట్లా కానీ వాళ్ళకి ఉన్నా- ఓన్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించేది సార్, ఇక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించేది. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అక్కడ వేధిస్తున్నారా? అంతే, వేధించాలి కదా సార్. రైట్, ఓకే, రైట్, అది వేరే చర్చ అనుకోండి. ఏమండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంటున్నారు స్పీకర్ గారు. ఇద్దరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మాజీ స్పీకర్ గారు కూడా, కాళే యాదయ్య గారు, వీళ్ళిద్దరూ అసలు ఫిరాయించలేదంట కదా. మీరెందుకు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కాదనుకుంటున్నారు? సార్ నేనేమంటున్నా అంటే, సుభాష్ అన్న అద్భుతంగా కండువ వేసుకొని వచ్చాడు సార్, పార్టీ కండువ. మాకు పింక్ కండువ ఉంది సార్. పాపం 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కండువ లేని పార్టీ సార్ అది. కండువ కూడా అంటే వాళ్ళ 3 రంగుల కండువా ఉంది కదా వాళ్ళకి. ఏడు సార్ వాళ్ళు వేసినా అన్ని కూడా మేము జాతీయ జెండాను పట్టుకొని తిరుగుతున్నామని చెప్పారు కదా సార్ స్పీకర్ గారు ముందు. నేనేమంటాను, వాళ్ళకి 3 రంగుల జెండా లేదు, వాళ్ళకి ఏ జెండా లేదు, సార్. నేనేమంటున్నా అంటే, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళంతా మీ ఎమ్మెల్యేలు అంటారు, మీరేమో మా ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళు ఏడున్నారో వాళ్ళే తెలుసుకోవాలన్నారు. పిలిచేటప్పుడు పిలిచిన తర్వాత రోడ్డు మీద వదిలిపెట్టిండు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సార్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వచ్చేసరికి నిన్న జరిగిన దాంట్లో డైరెక్ట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పోయి కండువ కప్పుకున్నాడు సార్. పైగా గవర్నమెంట్ సలహాదారు ఎస్ సార్, ఆయనకు హోదా కూడా ఇచ్చారు. నేనేమంటాను అంటే, రాహుల్ గాంధీ దగ్గర పోయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ కోసం వెళ్ళారేమో ఒకవేళ. ఓహో, రాహుల్ గాంధీతో సమస్యలు ఆయన కండువ ఎందుకు వేసిండు సార్? సార్ ఇండియా చైనా వార్ గురించి, లేకపోతే ఏది ట్రంప్ ను మాట్లాడడానికి, వీటికి పుతిన్ మన కలవలేదని రాజీ కుదరడానికి, అమెరికా ట్రేడ్ డీల్స్ గురించి పోయారు సార్. ఆయన నెక్స్ట్ వచ్చేసి సార్ దాంట్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే దానం నాగేందర్ గారు బీఫామ్ మీద కంటెస్ట్ చేస్తారు, ఆయన రిజైన్ చేస్తారంటున్నారు. రిజైన్ చేస్తారు, 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఏదో కొంత నడిపిన ఆయన నెక్స్ట్ వచ్చేసి సార్ కడియం కావ్య గారికి కడియం శ్రీహరి గారు డైరెక్ట్ ఆయన బీఫామ్ మీద సంతకం పెట్టిండు. అదే విధంగా ఆయన బలపరిచిండు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిండు. తెల్లం వెంకట్రావు గారు కూడా ఏది పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు. డైరెక్ట్గా సంజయ్ గారేమో ఇక్కడ ఏది జగిత్యాల ఎమ్మెల్యే గారేమో నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నా అని చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ డయాస్ కిందనే, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కిందనే మాట్లాడుతుంటారు. వాళ్ళు మారలేదు అని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఎట్లుంటుంది అంటే సార్, ఇంతకుముందు మీరు ఒక స్టేట్మెంట్ చదివారు, లేదు సార్, ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చదివారు, బానిస సంఖ్యలు బద్దలయ్యాయి, ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలంటే బానిస సంఖ్యలు స్టార్ట్ అయ్యాయి సార్. మా యూరియా కొనాలంటే సార్, జనరల్గా అయితే ఊర్లలో యూరియా నేను భూమి కౌలు తీసుకున్నాను సార్, నా భూమి కౌలుకి ఇచ్చేచ్చింది సార్. నేను ఊర్లో ఉన్న కాబట్టి కౌలుకి ఇచ్చేచ్చిన. కౌలుకి వచ్చినప్పుడు నా భూమి దున్నేటోళ్ళు వేరే ఉంటారు. యూరియా బస్తాలు కావాలంటే 250 రూపాయలు పెడితే, 230 రూపాయలు పెడితే అలాగ యూరియా బస్తా దొరికేది సార్. ఇప్పుడు ఒక యాప్ పెట్టిర్రు, నాకు భూమి ఉంటేనే యూరియా బస్తాలు అవి కూడా 2 అయితే అక్కడికి వెళ్ళారు మీరు. లేదు సార్, నేనేమంటాను కాదు, బానిస సంఖ్యలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటున్నా. సంఖ్యలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే యూరియా బస్తాల కానీ స్టార్ట్ అయినాయి. ప్రజాపాలనతో ఈ సంక్రాంతి తిరగరాసిందని కూడా అన్నారు. అదే సార్, తిరగరాసింది ఏంటంటే సంఖ్యలు మొదలైనాయి. సంఖ్యలు ఎట్లా మొదలైనాయి అంటే యూరియా బస్తాల కానీ మొదలైన సంఖ్యలు, రైతు బంధు కానీ మొదలైన సంఖ్యలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ అదే అన్న నేనేమంటాను అంటే, యూరియా బస్తాలు ఇప్పుడు కౌలు రైతు దగ్గరికి ఎన్నిసార్లు పోతావు కాదు. నేనేమంటాను అంటే, మీరు చెప్పేది ఆ ఎమ్మెల్యేలు ఏడవరు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. అట్లనే యూరియా బస్తాలు ఏంది, యూరియా బస్తాలు పైసలు పెట్టి నేను బస్తా కొనుక్కుంటా అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా సార్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. వెంకట్ గారు నమస్కారం అండి. నేను చలాన్స్ గురించి, చీఫ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. దయచేసి అభ్యంతరకరమైన పదాలు వాడకూడదు. అభ్యంతరం కాదండి, చక్కగా లీగల్ గా మాట్లాడతాం. ఆయన ఇల్లీగల్ గా మాట్లాడాడు, నేను లీగల్ గా మాట్లాడతా. ఆయన చీఫ్ మినిస్టర్ మాట్లాడింది ఇల్లీగల్ స్టేట్మెంట్. ఆయన సైబర్ క్రైమ్ ని ఎంకరేజ్ చేసేట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. రెండవది, సిటిజన్స్ కి భద్రత లేదండి. తెలంగాణలో, హైదరాబాద్ లో ఆంధ్ర పోలీస్ వచ్చి మఫ్టీలో మన సిటిజన్స్ ను పట్టుకుపోతుంటే ఈయన మాట్లాడు. అంటే అక్కడ గురు శిష్యుల బంధం కదా. కాదు అక్కడ గురు శిష్యుల బంధం కదా. వాళ్ళు ఏం చెప్తే ఏ బంధం ఉన్నా కానీ తప్పు నేరం, అది క్రైమ్ అండి అది. ఓకే, మీరు ఆవేశపడమాకండి, మరి కొంచెం మీరు ఆవేదనలో ఉన్నట్టున్నారు. మనం ఏం చేయలేము ప్రస్తుతం. కాంగ్రెస్ తెలుగుదేశం కాదు ఆవేదన కాదండి. చీఫ్ మినిస్టర్ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే, ఇలాంటి మాటలు భావ్యంగా ఉందా అని అంటే లేదు, అమలు అయిపోతాను ఇండికేషన్ ఇచ్చారు. లీగలా ఇల్లీగలా? చీఫ్ మినిస్టర్ మాట్లాడితే లీగలా ఇల్లీగలా చూసుకోవాలి కదా. ఇల్లీగల్ గా మాట్లాడుతున్నాడు ఆయన. మంచి ఉద్దేశంతో ట్రాఫిక్ క్రమశిక్షణ కోసం చెప్పారు. సరే, జనంలో నెగిటివ్ వస్తే విత్డ్రా చేసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ కదా అది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ కలిసిపోయినాయి, జనసేన
అన్నీ కలిసిపోయి పనిచేస్తున్నాయి. దానికి మనం ఏం చేయలేము. సరే, అది గురు శిష్యుల సంబంధం. వాళ్ళిద్దరూ ఆయనేమో ఈయన కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశానంటారు. మరి ఈయనేమో కాదు ఈయనేమో ఆంధ్ర వాళ్ళని ఎవరిని ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేధిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాట వినరు, మాట్లాడరు. ఇది నడుస్తూ ఉంది. మనం ఏం చేయలేము. దీనికి కొంతకాలం పాటు వీ హ్యావ్ టు బేర్. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా తనకు అప్రదర్శన తెచ్చేలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఆయన అర్థం చేసుకోవాలి. లేకపోతే గురు శిష్యుల బంధంతో ప్రజలను వేధిస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. రైట్. సుభాష్ గారు చెప్పండి, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంటున్నారు స్పీకర్ గారు, మీరేమంటారు? టైటిల్లో బాగుంటారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదు అంతే. రైట్. అదేనండి, ఇప్పుడు ఫిరాయింపు ఎంపీలు ఏంటంటే ఫిరాయించలేదని చెప్తారు కదా, ఫిరాయించడం అని చెప్తారంటే చెప్పరు కదా వాళ్ళు చెప్పారు. స్పీకర్ గారు కూడా చెప్పలేదు. స్పీకర్ గారికి కూడా కనపడలేదు కదండి. సుప్రీంకోర్టులో కూడా ఉంది సార్ కేసు. అదేనండి, ఇప్పుడు స్పీకర్ గారు ఒక కాన్స్టిట్యూషనల్ హోదాలో ఉన్నారు. వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి కూడా ముట్టకాయలు కూడా పడ్డాయి. మీరు ఏంటంటే ఇమీడియట్ గా దీని మీద ఏంటంటే జస్ట్ అంటే యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇవాళ ఏంటంటే సుప్రీంకోర్టులో ఇవాళ ఏంటంటే కేసు ఉన్నది. నిన్న పండుగ పూట అయినా కూడా హడావిడిగా శరవేగంగా ఈ యొక్క కేసు గురించి మాట్లాడడం అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థమవుతుందంటే మీరు ఏ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అండి. 2014 చూసినాం మనం, 2023, 24, 25 చూస్తున్నాం. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి వస్తున్నారు, ఆ పార్టీ గెలిచిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తున్నారు. సో పార్టీ మారడం అనేది చాలా చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కూడా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కూడా. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనం అధికారంలో ఉండాలి. మనం అధికారంలో ఉంటేనే మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంటాయి. మనకు ఈ అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే రాబోయే కాలంలో అనేకమైన మంచి ఏంటంటే మొత్తం పనులు చేసుకోవచ్చు, దాచుకోవచ్చు, దోచుకోవచ్చు అనే దాని మీదనే ఉంది అన్నట్టు. ఇప్పుడు 2014 చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా, హేమంత్ కుమార్ బిశ్వా వాళ్ళు కూడా మా పార్టీలోకి మీ పార్టీకి వచ్చారన్న. కాదు నేనేమంటున్నా అంటే యూపీలో, కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? సెంట్రల్ మినిస్టర్ ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. సెక్షన్ 2(1) ప్రకారం ఎట్లుంటుంది అంటే 2/3 ఆఫ్ మెజారిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే జాయిన్ కావచ్చు, అది విలీనం అంటారు. కానీ మీరేం చేసినారు? 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీకు ఎవరో ఏంటంటే వార్నింగ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి డైరెక్ట్ గా లాస్ట్ కు సిపిఐలో గెలిచిన వాళ్ళు కూడా తీసుకుపోయినారు. వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళని కూడా గెలిచిపోయారు. అంటే లాగేసుకున్నారు మీరు. మరి బీజేపీ కూడా తక్కువ తింటలే కానీ బీజేపీ కూడా తక్కువ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి కాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి వీటిని అరికట్టే ప్రయత్నం వచ్చిన తర్వాత కాదు బీజేపీ వారు రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్చారు కాదన్న. బీహార్ లో కాంగ్రెస్ అలయన్స్ తోటి ఉంటే కాదు బీహార్ లో నితీష్ కుమార్ ఎవరితో అలయన్స్ ఉండే? మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? యూపీలో, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరు? బీజేపీ పార్టీ. మీరు చెప్తున్నారు ఈ రోజు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద మీ స్టాండ్ అయింది. కాదు ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద మీ స్టాండ్ అయింది. చెప్పండి, ఇది పెద్ద చర్చ అవుతుంది. ఒక్క నిమిషం మీ స్టాండ్ అయింది చెప్పండి. పవన్ గారు చెప్పండి. తెలంగాణ సుభాష్ గారు కాన్స్టిట్యూషన్ బుక్ సుభాష్ గారు చెప్పిన పాయింట్ అర్థమైంది. కాకపోతే మీరు కూడా డిఫెన్స్ లో ఉన్నారు. మీ మిత్రపక్షం 23 ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు మీరంతా భజన చేశారు. బ్రహ్మాండం భజగోవిందం అన్నారులే కానీ. రైట్. పవన్ గారు చెప్పండి, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించలేదంటున్నారు. అంత కనపడే ఓకే పవన్ గారు, సుభాష్ గారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించిందా లేదా అనేది మీ ప్రశ్న. మహారాష్ట్ర ఇదండి మీరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వాళ్ళని సమర్థించలేదు. బీజేపీని ఎక్కడ సమర్థించలేదు. తెలుగుదేశం అన్ని కలిసిపోయి పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మీరు మధ్యప్రదేశ్, సిక్కిం, మణిపూర్ మొత్తం కలిపి ఇన్ని రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో నుంచి దగ్గర 440 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జాయిన్ అయినారు. మొత్తం కలిపి 12,515 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినది నా దగ్గర డేటా ఉంది. ఇప్పుడు నేను ఎంత పెద్ద డీటెయిల్స్ లోకి వెళ్ళను. ఒకటి 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 44 మంది కాంగ్రెస్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు
మరి ఆ పార్టీ జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేనో వాళ్ళకే తెలుసు. దాన్ని నేను సమర్థించలేదండి, మేము మా బోటి వాళ్ళు మీరేం సమర్థించిన నేను అంటలేను సార్, అదే. మీరు సమర్థించిన నేను అంటాను. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మా స్పీకర్ గారు ప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని మీరు ఇవాళ పొద్దున్న దాని మీద చదివి, సో దాన్ని నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినండి సార్, మీరు మీ పార్టీ అద్భుతమైన పార్టీ, మీరు అద్భుతమైన వ్యక్తులే కాదండి, మీ అద్భుతం వల్లనే కదా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు, వంద లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఈ వల్లనే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మొదలైనటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయని నేను చెప్పగలేనుగా. ఇప్పుడు ఆ విషయం కాదు, ఇద్దరు విషయం ఇప్పుడు సారిపోతున్న ఫిరాయింపులు ఫిర్యాదుల విషయం మాట్లాడి దాని మీద చెప్తా. కాళీ యాదయ్య గారు ఇంకొక అతను ఇద్దరు కలిసి ఇప్పుడు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు ఇప్పుడు ఇద్దరు కలిసి పొద్దునే మేము మా పార్టీ కాదంటున్నారు, మా కాంగ్రెస్ పార్టీ కాదని వాళ్ళు అన్నారు. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు. మా సీఎం గారు కూడా స్పీకర్ గారు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డారు, వీరు వాళ్ళిద్దరిని సమర్థించడానికి కూడా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. లేదు సార్, ఇప్పుడు మాకేం ఇప్పుడు మా సీఎం గారు కేటగిరీ చాలా అద్భుతంగా చెప్పారు. వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని మా పార్టీ వాళ్ళు కాదంటారో మాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు వాళ్ళని మీ పార్టీ వాళ్ళు కాదంటారు, ఎందుకు వాళ్ళని ఓన్ చేసుకునే ప్రాబ్లం ఏంది? మీరు వాళ్ళని పిలిచి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు మీకు గ్యాప్ ఉంది? కేటీఆర్ గారు రాజకీయ పరిపక్వత నేర్చుకోవాలి ఇప్పటికైనా. ఆస్కింగ్ టు గో టు పొలిటికల్ స్కూల్, ఆస్కింగ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, ప్లీజ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. వారు ఎందుకు మీ పార్టీ వాళ్ళు కదండి. కేసర్ గారు నేను వాళ్ళు మాట్లాడిన మధ్యలో మాట్లాడారు. చెప్పండి, కంప్లీట్ చేయండి. నేను మాట్లాడేది వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు ఎందుకు పిలిపించుకొని మాట్లాడట్లేదు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాప్ వచ్చిందా? వాళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మేము వింటున్నాం, వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి సపోర్ట్ అంటే మేము చేస్తామని చెప్పినాం. వాళ్ళు మేము మా పార్టీలో ఉన్నవరయ్యా అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకు మీరు వాళ్ళని డిజోన్ చేసుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యు డిజోనింగ్ దెమ్? రాకేష్ గారు యు టాక్ టు కేటీఆర్. పవన్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ఈ ఛానళ్లను ఖండించండి, ఛానళ్లను కూడా ఖండించండి. మంత్రి గారులకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు, ఒక మహిళా మంత్రి అక్రమ సంబంధాలు కూడా ఖండించమని చెప్పండి సార్. సిద్ధాంతం లేదు, ఖండించమనండి సార్. ఎవరైతున్నారు? మీ మంత్రి గారే మాట్లాడారు కదా, కేసు వేసినాం, డిఫార్మేషన్ కేసు వేసినాం. ఏమంటారంటే ఈ రోజు కూడా ఎమ్మెల్యేల మీద కేసు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది, ఈ రోజు కేసు ఉన్నది. ఒక మాట చెప్పండి పవన్ గారు, మీరు గుండె మీద చేసుకుని వాళ్ళు ఫిరాయించలేదు, ఫిరాయించినా ఎమ్మెల్యే కాదంటున్నామని చెప్తారా? ఇప్పుడు అది కాదండి, నాకైతే గుండె లెఫ్ట్ సైడ్ ఉంది, మీకు ఎట్ సైడ్ ఉంది. ఒకసారి ఆయన రాకించలేదు, మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. వాళ్ళు గుండె మీద చేసుకోలేరు. అరే వీళ్ళని ఓన్ చేసుకోమనండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటారు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? పోచారం గారు రాహుల్ గాంధీని ఎందుకు కలిసిర్రు? దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ ఎందుకు చేసిర్రు? కడియం సిఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కోటేమని ఎందుకు చెప్పారు? ఏ పార్టీలో ఉన్నారు అంటే మనం రోడ్డు మీద వదిలిపెట్టారా? రాకేష్ గారు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సీరియస్ గా ఒక సమాధానం చెప్పండి. రాకేష్ అన్న, మీరు రాజకీయాలలో ఉన్నారు, కొంచెం అంతన్నా ఏ రోజన్నా ఓ రోజు అద్దం ముందర నిలబడి అరే రోజు నిలబడతలేరు, అదే బాధ. ఇదే విషయం 2014 నుంచి 2024 వరకు 2005 నుంచి మాట్లాడదాం. 2014 తెలంగాణ మొదలైన కాలం నుంచి మీ చరిత్ర రాశారు కదా. టీడీపీ పార్టీని కంప్లీట్ గా మీ దాంట్లో ముసుగేసుకున్న విషయం మర్చిపోయావా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కేసర్ గారు ఒకటే
నేనేమంటున్నా సార్ 2014 నుంచి 2024 వరకు వారే Right. కేసీఆర్ గారు కేటీఆర్ 2004 ఓకే, ఇది తెలియదు కానీ multiple times చెప్పిండు. నేను ఒకటే అన్ని second, పార్టీలు ఒకటే అన్ని second. పార్టీలు ఇదే రకంగా చేస్తారు. ప్రజలు ఒక కాదు సార్, మాట నేను చెప్పండి. కాదు సార్. కాదు కాదు, పవన్ గారు, కేశవ్ గారు, పవన్ గారు, కేశవ్ గారు, పవన్ గారు, ఒకటే టైం అయిపోయింది. ఒకటే పవన్ గారు, ఒక్క కేశవ్ నిమిషం, ఒక్క దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కొత్త జిల్లాలు వెళ్ళి అని వార్తలు వస్తున్నాయి కదా, కొత్త జిల్లాలకి ముందుకెళ్తారా ఎట్లా, మళ్ళీ గందరగోళం అయ్యే అవకాశం ఉందనే దాని మీద ఆంధ్రాలో గందరగోళమైనప్పుడు ఇక్కడ గందరగోళం కావకుండా ఎట్లుంటారు సార్? ఒక్క సెకండ్, ఒకటే సెకండ్ సార్, నేను మాట్లాడిన తర్వాత ఆ, రాకేష్ నేను గారు ఒక్క మాట, మాట్లాడిన తర్వాత అది సుభాష్ కూడా గారు తక్కువ టైంలో చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నంటే అక్కడ ఉన్నప్పుడు ఓ మాట, ఇక్కడ ఉన్నప్పుడు ఓ అది మాట సరే, అన్ని సబ్జెక్ట్ ఓవర్. Okay. ఆ సబ్జెక్ట్ ఓవర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంత ముందు అన్నాడు తెలంగాణలో చెప్పులు పెట్టి ఇంకా యూరియా అన్నాడు. నేను మొన్న పేపర్ లో చూసిన ఆంధ్రాలో కూడా Right, చెప్పులు మళ్ళీ పెట్టి మీరు అక్కడికి వెళ్ళారు. ఆ ఆంధ్రాలో పెట్టిన ఆ యూరియా ఆంధ్రాలో ఇప్పుడు జిల్లాల పునర్విభజన ఆంధ్రాలో జరిగింది తెలంగాణ జరగాలి అంతే. ఆయన ఆంధ్ర అంటే ఆంధ్ర పోతాడు, నాకు అర్థం కాదు. తెలంగాణలో ఉంటాడు, ఆంధ్ర పోతాడు. టీఆర్ఎస్ మా ఎమ్మెల్యేలు వీళ్ళకి మెంటల్ గా ప్రాబ్లం ఉంది. వీళ్ళకు మెంటల్ గా వీళ్ళకి ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే మీరు మీరే కదా. కాదు కాదు, మీరు తెలియజేసి బీజేపీ అక్కడ కలిసిపోయారని. అది ఆంధ్రాలో కూడా చెప్పులు ఉన్నాయని చెప్పింది ఎవరు సార్? నేనా Right, పవన్ okay. అన్ననే చెప్పిన ఒక Right, అంతే right, కదా. okay. జిల్లాల మీద ముందుకెళ్తారా? ప్రాబ్లం అండి, ఉన్న ఇష్యూ చెప్తున్నా. పవన్ గారు, యూరియా ఇష్యూ అనేది పవన్ గారు జిల్లాల మీద ముందుకెళ్లే అవకాశమే ఉందా? దాని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ముందుకే వెళ్తారా వెళ్ళరా? ఎస్ఆర్ నో చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఎందుకు ఒక విషయం చెప్తా సార్, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతిదాన్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళు. మేము జిల్లాలకు సంబంధించి వారు కేటగిరీకి ఏం చెప్పారంటే, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కానీ సుప్రీం కోర్టు జడ్జిని కానీ ఒక కంపెనీ కానీ ఇద్దాం, దాని మీద అసలు తీసుకున్నాం. ఇవాళ నేను పేపర్ చదివిన, మన సాక్షి పేపర్ లోనే ఏం చెప్పిండంటే, దగ్గర 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగుల సమస్యల కోసం ఒక లైన్ పెట్టి దానికి అప్లై చేసుకోమంటే 1.5 లక్షల మంది వాళ్ళు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్సెస్ ఉన్నాయంటారు. ఆ గ్రీవెన్సెస్ కి సంబంధించి స్థానికత గ్రీవెన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన గ్రీవెన్స్ ఉంది, ఉద్యోగుల సమూహాలతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం. ఇది ప్రజాపాలన సార్, ప్రజాప్రభుత్వం మనది. బాగా చెప్పారు. యూరియా దొరకకుండా పవన్ మల్లాడి గారు, డాక్టర్ రాకేష్ కుమార్ గారు, ఎన్వి సుభాష్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.